హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 8th చాప్టర్లో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్సైజ్ ప్రాబ్లంతో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో అందువల్ల ఈ చాప్టర్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ఎగ్జాంపుల్, షో దట్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. సో రెక్టాంగిల్లో ప్రతి యాంగిల్ రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి. రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఫస్ట్ మనం రెక్టాంగిల్ అంటే ఏమో చూద్దాం. రెక్టాంగిల్ ఈజ్ ఎ parallelogram ఇన్ విచ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees. సో రెక్టాంగిల్ అనేది ఒక parallelogram. ఆ parallelogram లో ఒక యాంగిల్ 90 degrees కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ABCD ఒక parallelogram డ్రా చేశాను. ఈ parallelogram లో యాంగిల్ A 90 degrees తీసుకున్నా. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలో రెక్టాంగిల్ యొక్క ప్రతి యాంగిల్ 90 degrees ప్రూవ్ చేయాలని ఇచ్చారు. సో ఆల్రెడీ యాంగిల్ A 90 degrees అయింది. సో రిమైనింగ్ యాంగిల్స్ BCD, వీ హ్యావ్ టు షో దట్ BCD ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. సో రిమైనింగ్ ప్రతి యాంగిల్ కూడా 90 degrees అని ప్రూవ్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్లో AD సైడ్కి BC లైన్ ప్యారలల్ లైన్. AD ఇట్ ఈస్ ప్యారలల్ టు BC. సో AD సైడ్ BC సైడ్ ప్యారలల్ అయినప్పుడు సో AB అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. అండ్ AB ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్. సో AB అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు సో ఇంటీరియర్ యాంగిల్స్ యాంగిల్ A, యాంగిల్ B, ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees కి ఈక్వల్. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ A వాల్యూ 90 degrees, సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి ఇక్కడ 90 degrees ప్లస్ యాంగిల్ B ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ B ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ B ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees రైట్ సైడ్ ఉంది. సో ప్లస్ 90 రైట్ సైడ్ మీద మైనస్ 90 degrees. 180లో 90 సబ్ట్రాక్ట్ చేస్తే 90 degrees. సో దేర్ఫోర్ యాంగిల్ B వాల్యూ 90 degrees వచ్చింది. సో యాంగిల్ B వాల్యూ 90 degrees వచ్చినప్పుడు దీని ఆపోజిట్ యాంగిల్ యాంగిల్ D ఇది కూడా 90 degrees ఉంటుంది. సో ఎందుకంటే ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో దెన్ యాంగిల్ D ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. సో ఎందుకంటే ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఇప్పుడు యాంగిల్ A 90 degrees అయింది. యాంగిల్ Aకి ఆపోజిట్ యాంగిల్ యాంగిల్ C. యాంగిల్ C కూడా 90 degrees. యాంగిల్ A ఈక్వల్ టు 90 degrees. దెన్ యాంగిల్ C ఇట్ ఈస్ ఆల్సో 90 degrees. సిన్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D 90 degrees కి ఈక్వల్ అయినాయి. సో ప్రతి యాంగిల్ కూడా రైట్ యాంగిల్. సో దేర్ఫోర్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. సెకండ్ ఎగ్జాంపుల్, షో దట్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రాంబస్ యొక్క డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ రాంబస్ డయాగ్రామ్ రాయిస్తాను. ఇది ఒక ABCD రాంబస్. సో ఈ రాంబస్లో AC అనేది ఒక డయాగ్నల్, BD అనేది సెకండ్ డయాగ్నల్. సో ఈ రెండు డయాగ్నల్స్ O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో రాంబస్లో ప్రతి సైడ్ ఈక్వల్గా ఉంటుంది. ఇన్ రాంబస్ ABCD, సైడ్ AB ఇట్ ఈస్ ఈక్వల్ టు side BC it is equal to side CD it is equal to side DA. In triangle AOD ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ COD ట్రయాంగిల్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో OA సైడ్ OC సైడ్ ఈక్వల్ డిస్టెన్స్. OA ఇట్ ఈస్ ఈక్వల్ టు OC. సో నెక్స్ట్ అలానే ఈ రెండు ట్రయాంగిల్స్లో OD సైడ్ కామన్గా ఉంది. OD ఇట్ ఈస్ ఈక్వల్ టు OD కామన్ సైడ్
సో రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి సో ఇక్కడ ఏడీ డిస్టెన్స్ సిడి డిస్టెన్స్ ఈక్వల్. సో ఏడీ ఇట్ ఈస్ ఈక్వల్ టు సిడి. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో therefore ట్రయాంగిల్ ఏఓడి ఈజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ సిఓడి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఏఓడి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఏఓడి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ సిఓడి. సో యాంగిల్ ఏఓడి యాంగిల్ సిఓడి ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ లీనియర్ పేర్ ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ సిఓడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ సిన్స్ లీనియర్ పేర్. సో యాంగిల్ ఏఓడి అలానే రాస్తున్నా ప్లస్ సో యాంగిల్ సిఓడి యాంగిల్ ఏఓడికి ఈక్వల్. సో సిఓడి ప్లేస్లో యాంగిల్ ఏఓడి రాస్తున్నా ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ ఏఓడి యాడ్ చేస్తే 2 యాంగిల్ ఏఓడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ ఏఓడి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏఓడి ఇట్ ఈస్ ఈక్వల్ టు సో ఇక్కడ 180 డిగ్రీస్ ఉంది. 180 డిగ్రీస్. సో 2 రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 2. సో 180ని 2తో డివైడ్ చేస్తే 90 డిగ్రీస్. యాంగిల్ ఏఓడి వాల్యూ 90 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ ఏఓడి ఇక్కడ ఫామ్ అవుతుంది 90 డిగ్రీస్. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అయిందంటే డయాగ్నల్ ఏసీని బీసీ డయాగ్నల్ పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుంది. సో therefore diagonals of a rhombus are perpendicular to each other. Next one, third example. ABC is an isosceles triangle in which AB it is equal to AC. సో ఈ డయాగ్రామ్లో ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏబి సైడ్ ఏసీ సైడ్ ఇవి రెండు కూడా ఈక్వల్. ఏడి బైసెక్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ పిఏసి. సో ఏడి సైడ్ ఇక్కడ ఉంది. పిఏసి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ని ఏడి సైడ్ 2 ఈక్వల్ యాంగిల్స్గా డివైడ్ చేస్తుంది. సిడి ఈజ్ ప్యారలల్ టు ఏబి. సో ఈ డయాగ్రామ్లో ఈ సిడి సైడ్ ఏబి సైడ్ ఇవి రెండు కూడా ప్యారలల్ సైడ్స్. షో దట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, యాంగిల్ డిఏసి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ బీసీఏ. యాంగిల్ డిఏసి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ బీసీఏ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఏబిసి ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఏబి ఈక్వల్ టు ఏసీ. ఏబిసి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏబి సైడ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏసీ. సో ఈ ఏబిసి ట్రయాంగిల్లో ఏబి సైడ్ ఏసీ సైడ్ ఈక్వల్. సో ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ బేస్ యాంగిల్స్ ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ ఏబిసి. సో యాంగిల్ ఏబిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి. యాంగిల్ ఏసీబి ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్. ఈ ఏబిసి ట్రయాంగిల్కి పిఏసి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ 2 యాంగిల్స్ సమ్కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ నేమ్ పిఏసి. యాంగిల్ పిఏసి ఇట్ ఈస్ ఈక్వల్ టు సో ఈ యాంగిల్ నేమ్ ఏబిసి. యాంగిల్ ఏబిసి ప్లస్ సో ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ ఏసీబి. యాంగిల్ ఏసీబి. సో పిఏసి అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. యాంగిల్ పిఏసి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి వాల్యూ యాంగిల్ ఏసీబికి ఈక్వల్. సో ఏబిసి ప్లేస్లో యాంగిల్ ఏసీబి రాస్తున్నా. యాంగిల్ ఏసీబి ప్లస్ యాంగిల్ ఏసీబి అలానే రాస్తున్నా.
యాంగిల్ పిఏసి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండు యాంగిల్స్ సేమ్ యాంగిల్స్. సో 2 యాంగిల్ ఏసీబి. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ప్రాబ్లంలో ఏడీ బైసెక్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ పిఏసి అని ఇచ్చారు. సో ఈ ఏడీ సైడ్ యాంగిల్ పిఏసి ఎక్స్టీరియర్ యాంగిల్ని 2 ఈక్వల్ యాంగిల్స్గా బైసెక్ట్ చేస్తుంది. ఏడీ బైసెక్స్ exterior angle PAC. So angle PAC it is equal to, so angle PAC ఇక్కడ 2 ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ చేద్దాం. సో ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ PAD, యాంగిల్ PAD ప్లస్ సో ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ DAC, యాంగిల్ DAC. సో యాంగిల్ PAC ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ PAD ప్లేస్లో యాంగిల్ DAC రాస్తున్నా. యాంగిల్ DAC ప్లస్ యాంగిల్ DAC అలానే రాద్దాం. యాంగిల్ DAC, యాంగిల్ PAC ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ యాడ్ చేద్దాం. 2 యాంగిల్ DAC. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫ్రమ్ 1 and 2. సో ఈ రెండు ఈక్వేషన్ల నుంచి 2 యాంగిల్ ఏసీబీ, 2 యాంగిల్ ఏసీబీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 యాంగిల్ DAC, 2 యాంగిల్ DAC. సో యాంగిల్ PAC ఈక్వల్ కాబట్టి 2 యాంగిల్ ఏసీబీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 యాంగిల్ DAC. సో ఈ ఈక్వేషన్లో ఇక్కడ 2 క్యాన్సిల్ చేద్దాం. సో యాంగిల్ DAC it is equal to angle ACB. Third example, second one, show that ABCD is a parallelogram. సో ఈ ABCD క్వాడ్రిలేటర్ని parallelogram అని ప్రూవ్ చేయాలి. parallelogram అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కావాలి. సో ఇక్కడ ADకి ఆపోజిట్ సైడ్ BC ఇవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ అలానే AB ఆపోజిట్ సైడ్ DC. సో మనం థర్డ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్లో యాంగిల్ DAC ఇట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ACB అని ప్రూవ్ చేశాం. యాంగిల్ DAC ఇక్కడ ఫామ్ అవుతుంది యాంగిల్ ACB ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు సో ఇక్కడ AD సైడ్ BC సైడ్ ప్యారలల్ అవుతాయి. సో side BC is parallel to side AD. సో నెక్స్ట్ అలానే మనకి ప్రాబ్లంలో ఈ AB సైడ్ DC సైడ్ ప్యారలల్ అని ఇచ్చారు. AB సైడ్ ఈజ్ ప్యారలల్ టు సైడ్ DC. సో ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ సైడ్స్ అయినాయి. సో ఇప్పుడు ఈ క్వాడ్రిలేటర్లో ఈ ఆపోజిట్ సైడ్స్ రెండు కూడా ప్యారలల్ అని ప్రూవ్ చేశాం. So in quadrilateral ABCD, both pairs of sides are parallel. సో ఇవి రెండు ప్యారలల్ సైడ్స్ అయినప్పుడు ABCD parallelogram అవుతుంది. సో therefore ABCD is a parallelogram.